Hi guys, welcome back to Nodo Talks and here is the half spoiler review of the most awaited film called Singeetam. I know మీలో చాలా మందికి ఈ సినిమా ఒకటి ఉంది అన్న విషయం మాత్రమే తెలుసు కానీ అండ్ ఒక టీజర్ వచ్చింది అన్న విషయం తెలుసు కానీ ఈ ట్రైలర్ ఎప్పుడు వచ్చింది, ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవబోతుంది అండ్ అప్పుడే రివ్యూ వచ్చేసిందా అనే ఫీలింగ్ వచ్చి ఉంటుంది. నాకు కూడా అదే ఫీలింగ్ ఉంది. అందరిలాగే నేను కూడా బుక్ మై షో ఓపెన్ చేసి చూస్తే రేపే షోస్ అన్న విషయం నాకు నిన్నే తెలిసింది. వెంటనే టికెట్స్ బుక్ చేసుకుంటే ఇదిగో ఈ రోజు వచ్చింది రివ్యూ. ఈ సినిమా టైటిల్ సింగీతం. ఈ టైటిల్ యొక్క జస్టిఫికేషన్ అండ్ ఈ సినిమాకి ఈ టైటిల్ ఎందుకు పెట్టారు అనేది మనకి ప్రీ క్లైమాక్స్కి వెళ్ళేంత వరకు కూడా తెలియదు. సో అదేంటి, ఎందుకు అలా ఉంది అనే దాని గురించి ఇన్ డీటెయిల్ రివ్యూలో మాట్లాడుకుందాం. బట్ బిఫోర్ దట్ మీలో ఎవరైనా కొత్తగా ఛానల్ చూసినట్లయితే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే కనుక లైక్ చేసి ఈ వీడియోని స్టార్ట్ చేయండి. ముందుగా ఒక విషయం అండి, ఒక సినిమాని ఎంత పెద్ద డైరెక్టర్ డైరెక్ట్ చేశారు, ఎంత పెద్ద డైరెక్టర్ ప్రొడ్యూస్ చేశారు, ఇవన్నీ పక్కన పెడితే కథ మనకి కనెక్ట్ అయిందా లేదా అనేది మాత్రమే నేను చూస్తానండి. అండ్ ఆ లెక్క ప్రకారం చూసుకుంటే ఈ సినిమా నాకు కొంచెం యావరేజ్ గానే అనిపించింది. ఎందుకు అనేది ఒకసారి చెప్తాను వినండి. బేసిక్ గా కథ ఏంటంటే, ఒక పల్లెటూరులో పూర్తిగా పచ్చదనం పోవడానికి కారణమైన ఒక ఫ్యాక్టరీ ఉంటుంది, గోల్డ్మెన్ ఫ్యాక్టరీ ఉంటుంది. అండ్ ఆ గోల్డ్మెన్ ఫ్యాక్టరీలో అక్కడ ఉన్న వాళ్ళందరూ వర్క్ చేస్తూ ఉంటారు. అండ్ అలాంటి ఊర్లోకి దేవుడి వల్ల ఒక శాపం తగిలిన ఒక పర్సన్ వస్తాడు. ఆ శాపం ఏంటంటే, ఆ వ్యక్తి తన మాటలో పాటలుగా మారిపోతాయి. సో తను మాట్లాడే ప్రతి మాట పాటగానే వస్తుందన్నమాట. మీకు చెన్నై ఎక్స్ప్రెస్ సినిమా గుర్తుందా? చెన్నై ఎక్స్ప్రెస్ లో ఒక ట్రైన్ సీన్ ఉంటుంది. దీపికా పదుకొనే అండ్ షారుఖ్ ఖాన్ వీళ్ళిద్దరూ కలిసి ఒక ట్రైన్ సీన్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళ మాటల పాటల రూపంలో పాడుకుంటూ ఒకరికొకరు ఇండైరెక్ట్ గా కమ్యూనికేట్ చేసుకుంటూ ఉంటారు. సో ఇది కూడా అలాంటిదే అనమాట. కాకపోతే ఈ కమ్యూనికేషన్ మనకి చివరి వరకు వెళ్తుంది. ఒక సినిమాలో 100% ఉన్న సినిమాలో 90% పాటలే ఉంటాయి, కేవలం 10% మాత్రమే మాటలు ఉంటాయి. అందరూ రివ్యూస్ లో చెప్తున్నట్టు 90% పాటలు అంటే అమ్మ వినడానికి మెంటలు వచ్చేద్రా బాబు అన్న ఫీలింగ్ తో చాలా మంది చెప్పారు. అంటే మూవీ స్టార్ట్ అయిన హాఫ్ అన్ అవర్ 1 అవర్ వరకు ఓకే, కానీ మరి వెళ్తానే ఉంటాయి. ఇంకా పాటల రూపంలో ఉన్న కన్వర్సేషన్స్ అంతా వెళ్తా ఉంటాయి. అంటే మాకు బోర్ కొట్టింది, కొద్దిగా ఇబ్బందిగా అనిపించింది అన్నారు. కానీ నేను కనెక్ట్ అయ్యాను. అంటే ఆ జానర్ కూడా అదే కదా, వాళ్ళు మనకు చూపించే జోన్ కూడా అదే, సినిమా ఐడియా కూడా అదే కదా. ఒక పర్సన్ కి మాటలు పాటలుగా మారిపోతే సినిమాలో 90% పాటల రూపంలోనే ఉంటుంది అని చెప్పారు. సో అదే జోన్తో వెళ్ళి కూర్చున్నాను, నాకు అదే ఎక్కింది. కానీ నాకు ఎక్కింది ఏంటంటే స్టోరీ టెల్లింగ్. అసలు కదంతా సెకండ్ హాఫ్ లో పెట్టుకుని ఫస్ట్ హాఫ్ నుంచి నెమ్మదిగా ఏదో ఆ క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ చేసుకుంటూ ఆ ఫ్యాక్టరీలో మొత్తం ఇదంతా చేసుకుంటూ వస్తారు. అక్కడే కొంచెం నాకు ఇబ్బంది అనిపించింది. అండ్ చాలా మంది కూర్చున్నప్పుడే, సినిమా థియేటర్ లో కూర్చున్నప్పుడు, అరే పెద్ద డైరెక్టర్ తీసిన సినిమా, పుష్పక విమానం, ఆదిత్య 369 లాంటి గొప్ప సినిమాలు తీసిన వ్యక్తి అన్నట్టు కూర్చున్నారు. నేను మాత్రం మంచి కథ చూద్దాం అన్నట్టు కూర్చున్నాను. అండ్ ఎస్, సెకండ్ హాఫ్ లో నాకు అది దొరికింది. ఎస్పెషల్లీ ప్రీ క్లైమాక్స్ లో వచ్చే బెస్ట్ సీన్స్, ముఖ్యంగా గోల్డ్ మైన్ లోపల ఏదైతే ఆ గుహలో ఉంటాయో ఆ ఎమోషనల్ సీన్స్. అండ్ అన్నిటికీ మించి డిఎస్పీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సంగతి పక్కన పెట్టండి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వన్స్ అగైన్ మళ్ళీ డిఎస్పీ గారు మాత్రమే కొన్ని వింటేజ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ ఇవ్వగలరు అనేది మళ్ళీ మళ్ళీ ప్రూవ్ అవుతుందండి ఇది చూస్తే. కమింగ్ టు యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్, మీరు యాక్టర్స్ గురించి ఎంతవరకు చెప్పాలనేది నాకు అర్థం కాలేదు. నాకు ఆ క్యారెక్టర్లు అంటే ఆ పాత్రలు బాగా నచ్చాయి, కానీ ఆ పాత్రలు పోషించిన వ్యక్తులు అంత న్యాచురల్ గా అనిపించలేదు. కాబట్టి నేను కనెక్ట్ అవ్వలేకపోయాను. పాత్రలు కనెక్ట్ అయ్యాను, అది చేసే పర్సన్స్ వల్ల కొద్ది గొప్ప నేను కనెక్ట్ అవ్వలేకపోయాను, కుదరలేదు. టెక్నికల్ గా ఈ సినిమా పర్వాలేదు. సెట్స్ లో ఒక ఊరు పరంగా సెట్ వేసేసారు. సో అది సో ఇవన్నీ పక్కన పెట్టేద్దాం అండి, కాసేపు ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. చాలా చిన్న బడ్జెట్, చాలా చిన్న సినిమా. మీరు కనుక ఏదైనా ఒక డిఫరెంట్ అటెంప్ట్ తో తీసిన సినిమా ఏదైనా చూడాలనుకుంటే కనుక యూ కెన్ వాచ్ దిస్ మూవీ ఇన్ థియేటర్స్. సంగీతం గారి కోసం డిఎస్పీ గారు 90% పాటలు ఇచ్చారనుకునో, లేదంటే యాక్టర్స్ మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారని, ఇవన్నీ పక్కన పెట్టి ఏదైనా ఒక వింత కథ, ఏదైనా డిఫరెంట్ గా అటెంప్ట్ చేసిన కథ ఏదైనా చూడాలి అనుకుంటే, ఒక వ్యక్తికి ఒక శాపం వల్ల తన మాటలన్నీ పాటల రూపంలో మారిపోతే తను ఎలా కన్వే చేయగలడు, ఇలాంటి వింత పాయింట్స్ అన్ని చూడాలనుకుంటే కనుక మీరు ఈ సినిమాని చూడండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ సంగీతం శ్రీనివాస్ గారు తీసిన సినిమాల్లో మీకు ఏది ఇష్టం అనేది కామెంట్ చేయండి. కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈస్ జే సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ నౌ టు టాక్స్. థ్యాంక్ యూ.